మమ దేవా విహవే సంతు సర్వం దేవీ శరణే రుణక్రోధ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ముప్పూరు వెంకయ్య గారిని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి చరిత్ర బీజేపీకి ఉన్నది. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన 23 పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇంకేమవుతున్నావు వెనక్కి ఆవిష్కరించారు. హరిబాబు గారిని కోరుతా మనం ఉద్దేశించి ప్రసంగిస్తారు. మన యొక్క కార్యక్రమానికి ముఖ్య కారకులు రాజకీయంలో అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేరుతోనే చేసుకున్నారు. అది కేవలం కొంతమందికి పరిమితం చేశారు కొంత నాయకులు కూడా. కానీ అది మంచిది కాదు. ఏ చరిత్ర అయితే తన వారసత్వాన్ని మర్చిపోతుందో, ఏ చరిత్ర అయితే తన కోసం త్యాగం చేసిన నాయకత్వాన్ని మర్చిపోతుందో, ఏ చరిత్ర అయితే తన సంస్కృతిని మర్చిపోతుందో ఆ దేశం ముందుకు వెళ్లలేదని చరిత్ర చెప్తూ ఉంది. మనం సెక్యులరిజం అనేది రాజ్యాంగంలో లేదు. చాలా మంది సెక్యులరిజం రాజ్యాంగంలో ఉందంటారు. ఈ దేశ ప్రజలే సెక్యులర్. ఈ దేశ ప్రజల యొక్క ఆలోచన విధానమే సెక్యులర్. అది గొప్ప దేశం. ఈ దేశం యొక్క గొప్పతనం. హూనులు వచ్చారు, కుషానులు వచ్చారు, ముగలాయిలు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. దేశం ప్రపంచంలో చిన్న చితక అందరూ మన దేశంపై దండయాత్ర చేశారు. ప్రభుత్వానికి మతం లేదు, బీజేపీకి మతం లేదు, మతము వ్యక్తిగతమైనది. ఇవన్నీ రామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆలోచన విధానం. ఆయన జనసంఘ పెడుతున్నప్పుడు బీజేపీ అంటే హిందూ అనే పదం మనం వాడుతుంది, సంకుచితంగా వాడుతున్నారు, మీడియా కూడా వాడుతోంది. కానీ మన దేశంలో అంతకన్నా గొప్ప విషయాలు ఉన్నాయి. అవి మర్చిపోయి రష్యాను పొగడం. పాటలు రాశారు కొంతమంది, పద్యాలు రాశారు కొంతమంది, ఉపన్యాసాలు ఇచ్చారు. విజయవాడకి పేరు కూడా స్టాలిన్ పేరు పెట్టుకున్నారు కొందరు. తప్పేరు, ఎవరు ఏ పేరు పెట్టుకోవాలో వారి ఇష్టం. ఈ దేశంలో దెయ్యం పేరు కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. అంతిమంగా ఈ సోవియట్ మోడల్ సోషలిజం మన దేశానికి సూట్ కాదు. దానివల్ల మన అభివృద్ధి వేగం తగ్గిపోయింది. మనం అనుకున్న విధంగా అభివృద్ధిని సాధించలేకపోయామనే విషయాన్ని జనం తెలుసుకున్నారు. ప్రభుత్వమే అన్ని నిర్వహించాలనేది మొదట్లో ఇట్ వాజ్ ఉండింది. ఎందుకంటే దేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఆ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం పోయి పరిశోధన పెట్టాలా. పిహెచ్పి కానీ, బిహెచ్ఎల్ కానీ, సిప్ మన స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే ఇంకొన్ని హెచ్ఎంటీ కానీ ఇలాంటి పరిశోధన పెట్టుకున్నాం. మనం పెట్టుకున్న తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో కొంత పరిశ్రమల వల్ల కొంత అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగితే కొందరు అడుగుంటారు, సార్ మీరంటే ఇప్పుడు మన ఎవరో రాశారు సోషలిజం వద్దన్నాడు వెంకయ్య నాయుడు. సోషలిజం వద్దనని తెచ్చింది ఎవరయ్యా? సోషలిజం అని చెప్పి సోషల్ వచ్చింది తప్పితే సోషలిజం నిజం రాలా. పోతే కమ్యూనిజానికి కాలం చెల్లింది. అలా మన దేశానికి శరీర తత్వానికి కమ్యూనిజం పడదు. అది సాధ్యం కాదు. వర్గ పోరాటం అనేది సమాజంలో సామరస్యాన్ని పెంచదు. రష్యా కమ్యూనిస్టు వదిలేసింది. చైనాలో ఇవాళ కమ్యూనిస్ట్ పేరే గాని లోపల జరిగేయన్ని దానికి విరుద్ధమైనవి. అమెరికన్ మోడల్లో పోతా ఉంది చైనా. ఇవాళ బీజేపీ యొక్క ఆలోచన విధానం కూడా మన అమెరికా మోడలో, చైనా మోడలో, రష్యా మోడలో కాదు, ఇండియన్ మోడల్. ఆ మోడల్ ఏదైనా మంచి ఉంది తెచ్చుకుంటాం, కానీ మన మోడల్లో ఉండే అసలు మంచిని మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో అందరి యొక్క క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ప్రధానమంత్రి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశ ప్రజల కోసం దేవుడు పంపించిన వరవని నేర్చుకున్నాను. ఈ దేశం ముందు అనేక రకాల సవాళ్లు ఉన్నాయి. ఇవాళ అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యాం మనం. ఎంత వేగంగా దేశం ముందుకు వెళ్లాల్సినంత వేగంగా ఎంతో ముందుకు వెళ్ళి ఉండాల్సింది. ప్రపంచంలో పోటీ పడగలిగిన శక్తి మన దేశానికి ఉంది. నేను అంతకన్నా రోజుగా చెప్పలే, కానీ మనం అవకాశాన్ని కోల్పోయి వెనకబడిపోయాం. గత 10 ఏళ్ళుగా అయితే మరీగా మన యొక్క వ్యవస్థ పూర్తిగా నిర్జీవంగా తయారైపోయింది. పెట్టుబడి రాలా. ఇప్పుడు ఏం అవకాశం దొరకద్దా? చిన్న అవకాశం దొరికితే విరుచుకుపడదామని చూస్తున్నారు. ఈ విరుచుకుపడి తప్పుడు ప్రచారం చేద్దామని.
మోడీ గారి పని తప్పుడు ప్రచారం చేద్దాం. కానీ మోడీ గారి వాళ్ళు ఎవరికి అందానంతటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది మంచిగా అభివృద్ధి చెందాలని ఇందాక హరిబాబు గారు చెప్పారు. నేను కూడా ఎక్కడో చూశాను, కరకట్ట పక్కన ఉందని. ఇవన్నీ నియమ నిబంధనలను పాటించిన తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులం కాదు మనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దాన్ని గమనిస్తాం. ఇంతకుముందు ఎలా అనుమతి ఇచ్చున్నారు, ఎలా జరుగుతున్నాయి మిగతా వాళ్ళు, దాంట్లో అనుమతులు ఇవ్వచ్చా, దానికి అవకాశాలు ఉన్నాయా, అవన్నీ కూడా చూస్తారు వాళ్ళు. చూసిన తర్వాత ముందుకు వెళ్తాం. మనం మన యొక్క విచారధారను, మన సిద్ధాంతాలను, మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. క్యాపిటలిజం దేశానికి పనికిరాదు.